యాగంలో ఉంచిన ఈ గోపంచకాన్ని ఇంట్లో అన్ని చోట్ల చల్లండి అమ్మా. అమృత కనబడడం లేదు, పైనుందా? గోపంచకం చల్లడానికి పైకి వెళ్ళింది, వచ్చేస్తుంది. రా, నువ్వు వచ్చి కూర్చో. అభి ఇప్పుడే వస్తాను. అంత పొగరేంటే నీకు? వద్దని చెప్పాను. నేనంటే భయం లేదా నీకు? నిన్ను చూస్తే భయం పుట్టదు, అసహ్యమే పుడుతుంది. నా మాట కాదని పెద్ద పుడింగ్లో పూజ జరిపిస్తావా? మర్యాదగా కిందికెళ్ళి జరుగుతున్న పూజ ఆపుతావా లేదా? నువ్వేం చేసినా, నన్నెంత హింసించినా నేను ఆపనని చెప్పాను కదరా రాస్కెల్. ఏమన్నావే? మహాదేవ్యై చ విద్మహే విష్ణుభక్త్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అమృత ఏంటమ్మా, ఏం జరిగింది? కొట్టాను, ఏడ్చింది, తోసాను, వచ్చి పడింది. కూతురి కుట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? అసలు మనిషివా పశువా? నేను చెప్పింది విన్న తర్వాత నన్ను కొడతారో చంపుతారో మీరే డిసైడ్ చేసుకోండి. మీరందరూ అనుకుంటున్నట్టు మీ అమ్మాయి మీకు మంచి జరగాలని ఈ యాగాలు పూజలు చేయడం లేదు. మీ మనవరాలు ఏం చేసిందో తెలిస్తే మీరు కొట్టరు, చంపేస్తారు. రై, అంత తప్పు నా కూతురు ఏం చేసిందిరా? అమృతం కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్న సావిత్రికి బిడ్డలు పుట్టకుండా చేసింది మీ కూతురే. మీ కూతురు అమృత సావిత్రికి విషమించి చంపాలనుకుంది. దేవుడి దయ వల్ల సావిత్రి బతికింది, కానీ అమృత ఇచ్చిన విషయం వల్ల పిల్లల్ని కనలేని గొడ్రాలుగా మారింది. నేను చెప్పింది నమ్మకపోతే ఈ డాక్టర్ రిపోర్ట్స్ మీరే చూడండి. విషప్రయోగం జరగడం వల్లనే సావిత్రికి పిల్లలు పుట్టే అవకాశం లేదని ఈ రిపోర్ట్ చెప్తున్నాయి. విషం ఇచ్చింది నువ్వేనని వాడు చెప్తున్నాడు. నిజమా? చెప్పు. నేను క్షమించరాని తప్పు చేశాను, కనీసం క్షమించమని అడగడానికి కన్న తల్లిదండ్రుల మీదే కక్ష సాధించాలని చూస్తావా? సావిత్రి, నువ్వు తప్పుకో. ఇలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. నువ్వు అడ్డం రాకు.